తెలుగు మోజో ప్రేక్షకులకు నా నమస్కారములు. మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తెలుగు మోజో కథలు సబ్స్క్రైబ్ చేసి విన్నర్స్గా నిలిచిన వాళ్ళను రేపు వీడియోలో మేము అనౌన్స్ చేయబోతున్నాం. సో రేపటి వీడియోను తప్పక మీరు చూడాల్సిందే. మీ అదృష్టం బాగుంటే మీరు కూడా అందులో ఉండొచ్చు. ఆ విన్నర్స్ లిస్టులో మీ పేరు కూడా ఉండొచ్చు. సో ఆలస్యం ఎందుకు, ఇక టాపిక్లోకి వెళ్దాం. అన్ని ప్రఖ్యాత వజ్రాల వల్లే కోహినూరు వజ్రం చుట్టూ పలు కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడవారికి మేలు చేకూర్చున్నట్లుగా చెప్పబడుతుంది. భారతదేశానికి చెందిన ఓ అసాధారణమైన వజ్రం కోహినూరు వజ్రం తెలుగునాట కొల్లూరు గనులలో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీస్తు శకం 1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీస్తు శకం 1305లో వింధ్యకు నర్మదకు మధ్య భాగాన్ని దాదాపు 1000 సంవత్సరాలు పాలించిన మాల్వా పాలక వంశాన్ని తుదకు అల్లావుద్దీన్ జయించి అక్కడ ధనరాశులన్నిటితో పాటు కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారట. చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫూర్తో సంధి చేసుకొని అపారమైన సంపదతో పాటు కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజువంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమి పాలై చివరికి మరణించారు. ఇబ్రహీం లోడి మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమైంది. హుమాయూన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. తన వద్దనున్న అత్యంత విలువైన కోహినూరు వజ్రం ఎవ్వరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆ పైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవద్దర్పణం చేసిన వజ్రాన్ని నిలుపుకున్నారని అక్బరు నామాలో వ్రాశారట. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది. బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హుమాయూన్కు ఇచ్చారు. హుమాయూన్ దీనిని అత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారట. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయూన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబర్ నెలలో 2 మార్లు యుద్ధం చేసిన హుమాయూన్ అతనిపై ఓటమి చెందారు. హుమాయూన్ రాజ్యాన్ని పరిమితం చేసుకుని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజా మాల్దేవ్ రాజ్యం దగ్గరలో హుమాయూన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు. అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రస్తావాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుందని అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘలు సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్ షాకు దారదత్తం చేస్తాడు. నాదిర్ షా దాన్ని చూడగానే కోహ్ నూర్ అని అభివర్ణించాడు. దానికి ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది. ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.